వాడి తన మీకు తెలుస్తుంది. నేను పిచ్చోడ్నా? వాడి ట్రిగర్ పాయింట్స్ పెట్టి వాడు అన్స్టేబుల్ అని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిచ్చోడు కదా. You're all right. ఎవరితో మాట్లాడితే నా కొడుకును బయటికి తీసుకెళ్లొచ్చు. నాకెంత పలుకుబడుందో తెలుసా? చెప్పండి సార్. నువ్వు చెప్పినట్టుగా యాప్ క్రియేట్ చేసాం బగీరా. మొదటి నెల జీతంలో మా అమ్మ కూడా చీర కొనుక్కుండా తనకి డ్రెస్ కొనిచ్చా అన్న. కానీ తను అదే డ్రెస్ వేసుకుని నాతో ఏం చేసిందో అదంతా వేరే అమ్మాయితో చేయడం చూసిన తర్వాత బ్రతకడం దేనికని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానన్నా. నేను నమ్మాను కదే. ఎలా తిరిగాను, ఎలా ఉండేవాడిని. ఇక నేను ప్రాణాలతో ఉండి అనవసరం. యాప్ మొదలు పెట్టిన ఒకే ఒక్క వారంలో ఎంతమంది వీడియోలు పంపించారో చూడరా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతమంది డీటెయిల్స్, అమ్మాయిలకి సంబంధించిన ప్రూఫ్లు పెట్టుకుని ఏం చేస్తారా మీరు? మురళి ఏం తప్పు చేశాడు నాన్న? తను ఆశపడినట్టుగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా ఉందామనుకున్నాడు. అదే విధంగా నేను కూడా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని అతను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా చంపేస్తాను. అయితే పెళ్లికి ఒప్పుకోని వాళ్ళని టెడ్డీ బ్యార్ ఇచ్చి శోకంగా చంపేస్తాను. ఈ నవ్వుల రోజాల కోసమే అవతరించిన రాజ్య. మాకు ఇది తప్ప ఇంకెక్కడా శాఖలు లేవు. మగాళ్ళు తప్పు చేయడం లేదా? వాళ్లేరా ఎక్కువగా తప్పులు చేసేది. మోసం చేసిన అబ్బాయిల్ని చంపొచ్చు, తప్పే లేదు. అబ్బాయిలకు ఒక బగీరా లాగా అమ్మాయిలకు ఓ అఖీరా రావాలి, కానీ రాలేరు. ఒక అమ్మాయికి సమస్య అంటే ఇంకొక అమ్మాయి రానే రాదు. కానీ ఒక అబ్బాయికి ప్రాబ్లం అంటే ఇంకొక అబ్బాయి వస్తాడు. నేనొస్తాను, భగీరా వస్తాడు. నా కొడుకు చావుకి కారణమైన దాన్ని ఏదో ఒకటి చేయాలి. నా కొడుకుని ప్రేమించి మోసం చేసిన ఆ బొంబాయి ఆడిది ఎవరని నేను తెలుసుకోవాలి. ఒక అమ్మాయి మోసం చేసిందని నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అడగడానికి ఎవరు లేరా? ఆ తర్వాత ఇంకేమీ రాయలేదు సార్. అతని ఫ్రెండ్ మోసం చేసిన ఓ అమ్మాయి కోసం మోసం చేసిన అందరు అమ్మాయిల్ని చంపేశాడు. సార్, ఈ అమ్మాయి ఏదో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంట సార్. సార్, నేను సైకాలజీ స్టూడెంట్ ని. నేను నా ఫ్రెండ్ రమ్య ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ని ఒకడు లవ్ చేసి సడన్ గా హనీమూన్ తీసుకెళ్లిపోయాడు. ఆ కేస్ స్టడీ ఫైల్ ఉన్న ఫోటోని చూసాకే నాకు అర్థమైంది ఆ సైకోపాత్ తోనే తను హనీమూన్ కే వెళ్ళిందని. క్లైమేట్ భలే ఉంది కదూ, మత్తుగా నిద్రపోతోంది. కొంచెం హీట్ చేద్దామా? రా 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 రా. దేవా, చెయ్యి. ఏం చేస్తున్నావు? రోస్ట్ చేద్దాం అనుకున్నాను. సరేరా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. దేవా, దేవా, వదలు దేవా. ఎన్ని పనులున్నాయి? 2 వీక్స్ లో ఫైనల్ సెమిస్టర్. నేను ఇంకా కేస్ స్టడీ కూడా చేయలేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎందుకే కేస్ స్టడీ? ఏంటి మర్చిపోయావా? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు, సైకాలజీ స్టూడెంట్, కేపీ మెడికల్ కాలేజ్. రంజిత్. రంజితా? అతను నీకెలా తెలుసు? అది వదిలే, రా పైకి వెళ్దాం. దేవా, ఏంటి సడన్ గా రఫ్ గా బిహేవ్ చేస్తున్నావు? హాయ్ రమ్య. హే, ఇట్స్ మై ఫ్రెండ్ రీతురా. నేనే లొకేషన్ షేర్ చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, మరి ఎందుకే దాంతో చెప్పావు? అది కాదు,
తను కూడా శ్రీలంకకి హనీమూన్ కొచ్చింది. సర్లే అందరూ మీట్ అవుదామని ప్లాన్ చేశాను. ఇంకా ఎంతమందికని చెప్పావు? దీనికే ఇంతలా షాక్ అవుతున్నావే, ఇంకా బోల్డ్ అని సర్ప్రైజ్లు ఉన్నాయి. మాట్లాడి పంపించే. వెళ్ళు. ఏంటి నువ్వు మాత్రం వచ్చావు? హస్బెండ్ ఎక్కడ? ఫుల్ గా తగ్గి ఫ్లాట్ అయ్యాడు. సరేరా. మాట్లాడి పంపించమంటే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఎవరే ఇతను? వీడినెందుకు శ్రీలంక తీసుకొచ్చా? హీస్ మై లవ్. కానీ నేను అతన్ని తీసుకురాలేదు, అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ సొంత ఊరు శ్రీలంక అని అతనికి తెలీదా? లేదు తెలీదు, సర్ప్రైజ్. సరే, నువ్వు ఒకదానివి. అతను ఇంకా నన్ను ముట్టుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటున్నాడు. ఓ ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి చేస్తాడేమో. అబ్బా నోరు మొయ్యవే. నేనే ఓవర్గానే చేస్తుంది. వైన్ రెడీయా? రెడీ 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 రెడీ. పుట్టిది గట్టిదిలా ఉంది. చూడరా మురళి, తాగే మగాళ్ళందరూ చదువుకుంటున్నారు, చదువుకునే అమ్మాయిలందరూ తాగడం మొదలు పెట్టారు. వావ్ సూపర్ కదా. క్రికెట్ మ్యాచ్ ఆఫ్ చేయి. ఓ మీరు ముంబై ఇండియన్సా? మేమంతా సిఎస్కే. ఆఫ్ చెయ్యవే. ఏంటి వేనా? డాక్టర్ క్రికెట్ ఆఫ్ చేయి. డాక్టర్ క్రికెట్ చూస్తున్నారు. హలో, వైన్ తీసుకొస్తాను. హే ఏంటి ఈడు ఇలా చేస్తున్నాడు? ఇదేనే ఫస్ట్ టైం తను ఇలా బిహేవ్ చేస్తున్నది. ఐ డోంట్ నో. హే ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? టెన్షన్ అవ్వకు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం నార్మల్ మ్యారేజ్ కాదు. ఏంటి దేవా ఇది? నువ్వే కదా పెళ్లికి ఓకే అని చెప్పావు. అవును, కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇంతమంది ఉంటే కనపడటం లేదా? దేవా జోక్ చేయకు. అక్కడ చూడు, మీ అమ్మ నాన్న, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ కలిసి క్లాప్స్ కొడుతుంటే నీకు వినపడటం లేదా? అలా అందరూ ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి. అందరి ముందు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ కోసం, మన ఇద్దరి కోసం మాత్రమే చేసుకునే పెళ్లి మన కోసం. కుర్రాళ్ళు ప్రపోజ్ చేయడం గురించి చాలా విన్నాను, కానీ ఈ ప్రపోజల్ కొత్తగా అనిపిస్తోంది. కమ్ లెట్స్ గెట్ మ్యారీడ్. ఈ క్రౌడ్ చాలు కదా? అయ్యో చాలు. ఈ జనం చాలా, ఇంకా కొంచెం కావాలా? తమరికి సమ్మతమేనా? సరే. పెళ్ళైపోయింది, తర్వాత హనీమూన్. హనీమూనా? ఎక్కడ? శ్రీలంక. He has a bloody hallucination. Don't you feel it's weird? ఇందులో ఏముంది వియర్డ్? జనరల్ గా కుర్రాళ్ళు చేసిందే చేసి ప్రపోజ్ చేస్తారు. ఇతను ఫ్యాంటసీ వెడ్డింగ్ అని ప్లాన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాడు. హే లేదు రమ్య, సంథింగ్ ఇస్ అబ్నార్మల్. అతను టీవీ పగల కొట్టింది చూసావుగా? నువ్వు చెప్పే ఆ ఫ్యాంటసీ వెడ్డింగ్, ఇతను బిహేవియర్ అన్ని తప్పుగానే ఉన్నాయి. మనమంతా సైకాలజీ స్టూడెంట్స్, ఎన్ని కేసెస్ స్టడీ చేశాం. రమ్య, ఇలాంటి ఉన్నప్పుడు మనకి తెలీదు, బయట నుంచి చూస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇదే వాళ్ళ డిజైన్. రితు, నువ్వు కేస్ స్టడీ అని అంటున్నప్పుడే నాకేదో కనెక్ట్ అవుతుంది. యూ జస్ట్ వెయిట్.